హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి విలేజ్ వ్లాగ్ అయితే చూడబోతున్నారు మీరు నా ఛానల్లో. అండ్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ విలేజ్ వ్లాగ్ అంటున్నాను కదా, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మేము వెళ్తున్నాం ఉదయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, అదే అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనమాట. అది మదనపల్లికి దగ్గరలో ఉంటుంది. పీలేర్ ఐడియా ఉంటుంది కదా అందరికీ, చిత్తూరు డిస్టిక్లో. సో పీలేర్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మినిమిరెడ్డి గారిపల్లి. అండ్ మేమైతే బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ మీద అయితే ఫుల్ క్రాంకీగా ఉంది. మార్నింగే లేపేసాం కదా, తన్ని రెడీ చేసి తీసుకెళ్తున్నాము. చాలా క్రాంకీగా ఉంది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేసి స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ నంది గ్రాండ్లో అయితే ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టు ఆగాము. అండ్ బెంగళూరు టు మదనపల్లి వెళ్ళే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నంది గ్రాండ్ మనకి హొస్కోటే దాటిన తర్వాత ఒక 15-20 మినిట్స్లో వస్తుందన్నమాట. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. టేస్ట్ వైజ్ అయితే ఓకే ఉంది. అండ్ బట్ ప్రైజెస్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి. ఒక పైనాపిల్ జ్యూస్ కాస్ట్ 75 రూపీస్ ఉంది. సో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను, నాకైతే అంత నచ్చలేదు. రెగ్యులర్గా మేము కైవరంలో అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము, బట్ ఆ రోజు ఎందుకో అక్కడ ట్రై చేద్దామని అక్కడ ఆగాము. బట్ అసలు నచ్చలేదు నాకైతే. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా. మేము ఇది ఆల్మోస్ట్ నవంబర్ 24th 25th ఆ టైంలో వెళ్ళాము. ఎడిట్ చేయడానికి నాకు అస్సలు టైం కుదరలేదు, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్. అండ్ ఇక్కడ ఒక మంచి కొలంలాగా ఉంది కదా, వర్షం పడి ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉదయ్ కొన్ని పడేస్తున్నాడు కదా వాటర్లో, అవేంటో తెలుసా, మా పెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్. సో మా పెళ్ళి ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ జనవరి వస్తే 4 years కంప్లీట్ అవుతుంది. సో కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయన్నమాట పంచిన తర్వాత. అవి అలాగే పైన పెట్టేసి మర్చిపోయి ఉన్నాము. బట్ అవి ఎక్కడా పడేయకూడదు కదా, సో అలా ఫ్లోయింగ్ వాటర్లోనే వేయాలి అన్నట్టు అత్తయ్య చెప్తే ఇక్కడైతే వేసేస్తున్నాము. అండ్ మీద వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఇలా ట్రావెలింగ్ అంటే తనకు చాలా ఇంట్రెస్ట్. బెంగళూరు టు పల్లెకి ఆల్మోస్ట్ 5 years టైం అయితే పడుతుందండి. మేమైతే ఇంకా నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ యాక్చువల్గా నేను, మా హస్బెండ్, పాప అండ్ మా మరిది కలిసి వెళ్తున్నాము. అత్తయ్య మామయ్య అయితే రావట్లేదు. మామయ్యకి చాలా వర్క్ ఉందంట ఆఫీస్లో. అండ్ అత్తయ్య కూడా నేను నెక్స్ట్ డే వస్తాను మీరు వెళ్ళండి అంటే మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము 2 monthsకి ఒకసారి ఖచ్చితంగా పల్లెని అయితే విజిట్ చేసేవాళ్ళం. బట్ ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో మేము పల్లెకి వెళ్ళక ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అండ్ ఉదయ్ వాళ్ళ తాతయ్య కూడా తనని చూడాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో వెళ్దాం కదా, అండ్ పల్లెకి వెళ్ళి కూడా చాలా రోజులైంది అన్నట్టు అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ కైవరం అని చెప్పాను కదా, ఇక్కడ ఒక మంచి బేకరీ ఉంటుంది. అండ్ ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అవైతే తీసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 అలా అవుతూ ఉన్నింది. అండ్ మీద అయితే ఫుల్ ఎగ్జైట్ అయింది. అక్కడికి వచ్చి ఆల్మోస్ట్ తను 9-10 months ఏజ్ ఉన్నప్పుడైతే వచ్చింది. మళ్ళీ ఇప్పుడే రావడం, అక్కడ కోళ్ళు ఆవులు అన్నీ చూసి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఏం విశేషాలు? బెంగళూరులో ఉంటామంటారని చెప్తారు కానీ ఒకరు కూడా కనపడరా? లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ చూసారు కదా ఇందాక ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట పల్లెకి వచ్చిన వెంటనే. నైబర్స్, తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడిస్తూనే ఉంటారు, బాగున్నారా, ఇదేనా రావటం అని. పల్లెటూర్లు అంటేనే పలకరింపులు కదా. సో నాకు చాలా బాగుంటుంది పల్లెటూరులో ఉండడం అన్నా, అక్కడ టైం స్పెండ్ చేయడం అన్నా చాలా ఇష్టం నాకు. అండ్ మీద కూడా చాలా నచ్చింది ఇక్కడికి రావడం. అండ్ వ్యవసాయం ఉంటే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది కదా. ఇక్కడ నెక్స్ట్ డే వేరుశనగ వేయడానికి మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ విత్తనాల్లో నాసులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏరేసి నీట్గా అయితే చేసుకుంటున్నారు నెక్స్ట్ డేకి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నైబర్సేనండి, ఎవరు పని వాళ్ళు కాదు. సో పిలిచిన వెంటనే ఎవరైనా పలుకుతారు. అండ్ అందరూ ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటారు. అండ్ అదైతే చాలా బాగా నచ్చుతుంది నాకు పల్లెటూళ్ళలో. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మీద అయితే ఒక మంచి నాప్ తీసుకుని అయితే మళ్ళీ లేచి కోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ మా ఉదయ్ వాళ్ళు అందరూ అయితే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ పల్లెకి వచ్చిన వెంటనే చేసే పని అదే. అండ్ ఇక్కడ మీకు చిన్న హోమ్ టూర్ అయితే చూపిస్తాను, పల్లెలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉంది అనేది. ఇది ఆల్మోస్ట్ పల్లెకి డెడ్ ఎండ్లో ఉంటుందన్నమాట ఇల్లు. అండ్ ఇల్లు దాటిన వెంటనే మొత్తం పొలాలే ఉంటాయండి.
చుట్టూ పొలాల మధ్యలో ఉన్నట్టయితే ఉంటుంది ఇల్లు మనకి. అండ్ చుట్టూ సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఎంటర్ అయిన వెంటనే పెద్ద కాంపౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా కోళ్ళు అయితే పెంచుతూ ఉన్నారు. నాటుకోళ్ళు అంటారు కదా, అవి ఆల్మోస్ట్ 30-40 అలా ఉంటాయి. అండ్ అక్కడ షెడ్ చూస్తున్నారు కదా, అక్కడ మేకలు ఆవుల్ని కట్టేయడానికి అయితే ఒక చిన్న షెడ్ లాగైతే అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చి ఆల్మోస్ట్ మనకి 100 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అనమాట. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు వీళ్ళు. వెనకాల మొత్తం పాత ఇల్లు ఉంటుంది, దానికి ముందుకు ఎక్స్టెండ్ చేసుకున్నారనమాట ప్యారలల్గా. సో ఇక్కడైతే ఎంటర్ అయిన వెంటనే హాల్ అనమాట ఇది. సో పల్లెటూళ్ళలో తెలిసిందే కదా, స్పెసిఫిక్గా బెడ్రూమ్స్ అని హాల్ అని ఏమి స్పెసిఫిక్గా ఏమి ఉండదు. సో ఉన్న వాటిని ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది మొత్తం లివింగ్ ఏరియా అన్నట్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కొత్తగా కట్టారు. సో టైల్స్ అన్నీ ఉంటాయి మీకు. అండ్ ఇక్కడికి రైట్కి రాగానే మనకి ఒక పెద్ద స్పేషియస్గా ఒక ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మూటలు వేసుకోవడానికి అండ్ అదే కాకుండా బండ్లు పార్క్ చేసుకోవడానికి అండ్ ఇత్తనాలు కూడా వేరుతున్నారు కదా, సో అవన్నీ చేయడానికి ఆ స్పేస్. అండ్ ఇక్కడికి మళ్ళీ మనము లెఫ్ట్కి వస్తే, సో ఇదంతా పాతిల్లండి. ఇది ఒక హాల్ కమ్ బెడ్రూమ్ లాగా అనమాట. టీవీ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఒక చిన్న కాట్ వేశారు, అది కూడా చాలా పాత కాట్ అండి. ఉదయ్ చెప్తున్నాడు ఆల్మోస్ట్ 100 ఇయర్స్ బ్యాక్ కాట్ అని అది అన్నట్టు. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా పాత రూఫ్ అన్నీ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది కదా, బండల్ మిద్ది అంటారు కదా, సో ఆ టైప్. అండ్ ఇక్కడ ఈ డోర్ కూడా చూస్తున్నారా, చాలా పాత డోర్ ఇది. అండ్ ఇదంతా స్టోర్ రూమ్ అండి. ఇక్కడ చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, అవన్నీ పండించారు. సో అవన్నీ పాడవకుండా అలా ఆరబెట్టారనమాట ఈ స్టోర్ రూమ్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇనప్పెట్టి ఇది. అండ్ ట్రంక్ పెట్టె కూడా చూస్తున్నారు కదా, ఇవి ఎప్పుడో పాతకాలంలో ఉండేవి, బట్ ఇప్పుడైతే ఎవరు చూస్తూ ఉండరు కదా, సో అందుకే చూపిస్తున్నాను మీకు. అండ్ అటక మీద చూసారా ఎన్ని పాత్రలు ఉన్నాయో, అన్ని ఇత్తడివి అండ్ అది కాకుండా స్టీల్వి, చాలా పాత్రలు ఉంటాయి. అండ్ పల్లెలో చాలామంది ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో, జీతగాళ్ళని అండ్ ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటాయి కాబట్టి చాలా పాత్రలు ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మీకు కిచెన్ అండ్ ఇంకా వేరే రూమ్స్ కూడా చూపిస్తాను మీకు. అండ్ అక్కడ పార్కింగ్ స్పేస్ నుంచి ఇక్కడికి వస్తే మనకి హాల్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకు వంటిల్లు అయితే చూపిస్తాను. మనకు రైట్కి వెళ్తే ఇప్పుడు మనమైతే వెళ్ళాం కదా పార్కింగ్ స్పేస్ అది. అండ్ ఇప్పుడు లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనకి కిచెన్ అయితే ఉంటుంది. అండ్ ఈ కిచెన్ కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిందేనండి. సో మా పెళ్ళికి ముందు అయితే కన్స్ట్రక్ట్ చేశారంట, సో 3 ఇయర్స్ బ్యాక్. సో చూస్తున్నారు కదా, మొత్తం టైల్స్ తోటి అండ్ నార్మల్ కొత్త ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ లాగే ఉంటుంది, పాతదైతే కాదు ఇది. అండ్ ఇక్కడ కట్టెల పొయ్యికి పెట్టుకోవడానికి అనువుగా కూడా ప్లేస్ అయితే ఉంచారు, బట్ కట్టెల పొయ్యి అంతా బయటే అరేంజ్ చేసుకున్నారు, ఇంట్లో అయితే చేయరు. అండ్ ఇప్పుడు మీకు దేవుని గది ఇంకా డైనింగ్ స్పేస్ లాగా ఒక రూమ్ ఉందన్నమాట. ఇది కూడా పాత రూమే అనమాట. ఇది అప్పట్లో వీళ్ళు కిచెన్గా యూజ్ చేసేవాళ్ళంట ఉదయ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు దీన్ని అయితే దేవుని గది వాస్తు అదంతా చూసి దేవుని గది లాగైతే మార్చేశారు. అండ్ ఇక్కడైతే సో దేవుడి పటాలు అన్నీ పెట్టి ఇక్కడే పూజ చేసుకుంటూ ఉంటారు. అండ్ రూఫ్ కూడా చూస్తున్నారు కదా, చాలా పాతది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని గవాసి అంటాం అనమాట మేము, మీరేమంటారో నాకు తెలీదు. అండ్ సో లైటింగ్ వెంటిలేషన్ అంతా రావడానికి అప్పట్లో అలా అయితే అరేంజ్ చేసేవాళ్ళు. సో ఇది చిన్న హోమ్ టూర్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బయటకైతే వచ్చేసాను కాంపౌండ్ దగ్గరికి. అండ్ ఇందాక చూపించా కదా, ఇది చిన్న షెడ్ లాగా మనకి ఆవులు అవన్నీ కట్టేయడానికి. అండ్ ఇప్పుడు ఇంటికి సైడ్కి మనకు చాలా పెద్ద స్పేస్ ఉంటుంది, గడ్డివాములు అండ్ ఇక్కడ గొర్రెలు అవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఆ ఏరియా అయితే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం గొర్రెల్ని కట్టేయడానికి, గొర్రెలు ఉంచడానికి యూజ్ చేసే ప్లేస్ అనమాట, దానికి షెల్టర్ ఇది. ఇప్పుడైతే లేవు, అవి మేతకైతే వెళ్ళాయి, వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా గడ్డివాములు వేసే స్థలము. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అందరూ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు ఉదయ్ వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఆవులు కూడా ఇక్కడే కట్టేసి ఉంచారు కదా. పాడి అంతా ఆల్మోస్ట్ ఎప్పుడు 3-4 ఆవులు అయితే ఉంటాయన్నమాట ఇంట్లో. అండ్ ఇవైతే ఇంటికి సరిపడా ఆ పాలైతే ఉంచుకొని మిగతావన్నీ పాల డైరీలో ఇచ్చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మొత్తం చిత్తూరు సైడ్ అన్నీ మొత్తం ఆవులేనండి, ఎనుములు ఎవ్వరూ మెయింటైన్ చేయరు. అనంతపూర్ సైడ్ మా సైడ్ అయితే ఎక్కువగా అందరూ బర్రెలు ఎనుములు అంటారు కదా, అవే ఉంటాయన్నమాట. ఇక్కడ మాత్రం ఆవులే ఉంటాయంట. అండ్ చూస్తున్నారు కదా, ఇంటికి పక్కనే పొలాలన్నీ ఉంటాయి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడైతే వాతావరణం. అండ్
చాలా పీస్ఫుల్గా అండ్ చాలా రిఫ్రెష్ అవుతామన్నమాట పల్లెకి వచ్చినప్పుడు అంతా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూజాలండి. ఇప్పుడైతే ఎవరు ఇంత పెద్ద పెద్ద కూజాలు చూస్తూ ఉండరు కదా. ఇవి అప్పట్లో ధాన్యం వేసుకోవడానికి, వేరుశనగ వేసుకోవడానికి, బ్యాళ్ళు ఇవన్నీ వేసుకోవడానికి అయితే యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు ఇలాంటివి చూడడమే కరువైపోయింది కదా, అందుకే చూపిస్తున్నాను మీ అందరితోటి. అంబా ఇస్ దేర్. డక్ కాదు, దట్స్ హెన్. చేసింది అది. తూ కూర్చుందా? ఏం చేయాలి అది? ఎక్కడ కూర్చోవాలి అది? తూ చెప్పు దానికి బాగా. నెక్స్ట్ టైం కూర్చుంటుందిలే షిట్ బాక్స్లో. తూ కూర్చుందా? మేత చెప్పింది మీకు అర్థమైందా? ఏం లేదు, తన్ని పాటీ ట్రైన్ చేయడానికి తన దగ్గర పాటీ ఉందన్నమాట. దాన్ని తను షిట్ బాక్స్ అంటుంది. సో పేడ వేస్తుంటే ఆవు అది చెప్తుంది అనమాట, చూడు మమ్మీ పేడేస్తుంది ఆవు, షిట్ కూర్చుంటుంది, షిట్ బాక్స్లో కదా కూర్చోవాలి అన్నట్టు చెప్తుంది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది కాన్వర్జేషన్. అండ్ తను చాలా స్ట్రేంజ్గా చూస్తుందన్నమాట అక్కడ ఆవులు కానీ మేకలు కోళ్ళు చేసే పనులన్నిటినీ. సో అలా జరుగుతూ ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అలా అవుతుంది. గొర్రెలన్నీ మేతకెళ్ళినవి అయితే వచ్చేసాయి. చూస్తున్నారా, పాలైతే పిండుతున్నారు. ఈవినింగ్ అనమాట ఇది, టైం ఆల్మోస్ట్ 6 అలా అవుతూ ఉంది. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పిండుతారు కదా పాలు. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్యాకెట్ పాలు తాగి ఇక్కడ తాగుతుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది మాకైతే. అండ్ ఇక్కడ ఉదయ్ వాళ్ళ చిన్నమామ చిన్నత్త ఇక్కడే ఉంటారనమాట పల్లెటూరులో, వాళ్ళ తాతయ్య. అండ్ పెద్దమామ పెద్దత్త బెంగళూరులో ఉంటారు. అండ్ చూస్తున్నారా, మీద అయితే నైట్ కూడా అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్తో బ్యాట్ బాల్ ఆడతానని అడుగుతూ ఉందన్నమాట. అక్కడ అందరినీ బాగా కలిసిపోయింది అందరితోటి. ఫస్ట్ డే అది అనమాట, ఫస్ట్ డే అలా అయితే స్పెండ్ చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆల్మోస్ట్ టైం వచ్చి 6:45 అలా అవుతుంది. మేడ మీదకైతే ఎక్కానమాట. ఎక్కి మొత్తం చుట్టూ అంతా రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఎంత బాగుండిందో అసలు క్లైమేట్ కానీ, చుట్టూ సీనరీ అయితే చాలా బాగుండింది. కొండలు అలా పచ్చగా పక్కనే పొలము అంతా చాలా బాగుండింది. సో అందుకే రికార్డ్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ కొంచెం పెద్ద పల్లెటూరే అండి ఇది. ఆల్మోస్ట్ ఒక 100 ఇండ్లు పైగానే ఉంటాయి. అండ్ అక్కడ చూస్తున్నారా, కట్టెల పొయ్యి అయితే వెలిగించి ఉంచారు. దాని మీద నీటిని వేడి చేస్తున్నారనమాట. పల్లెకి వస్తే మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద నీళ్ళే పోసుకుంటూ ఉంటామన్నమాట స్నానానికి. అండ్ చాలా మంచిది అంటారు కదా కట్టెల పొయ్యి మీద నీళ్ళు పిల్లలకి పోసినా మనం పోసుకున్నా అని. అండ్ వీళ్ళైతే అప్పుడే క్రికెట్ కూడా స్టార్ట్ చేసేసారు పొద్దున్నే. వీళ్ళకి టైం అంటూ ఏమి ఉండదండి. ఇంటికి చాలామంది పిల్లలు వస్తూనే ఉంటారు అండ్ ఆడుకుంటూనే ఉంటారు ఎప్పుడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనైతే ఉదయ్ వాళ్ళ మేనమామ అనమాట. అండ్ వాళ్ళ అత్తయ్య ఇక్కడ చాట పట్టుకున్నారు కదా తను. అండ్ మా మర్దికి అయితే పల్లెలో పనులు చేయడం అన్నా, అక్కడ కోళ్ళతోటి మేకలతోటి ఆవులతోటి స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అండ్ నేను కూడా ఇక్కడ వాళ్ళతో క్రికెట్లో జాయిన్ అయిపోయాను. నాకు బ్యాట్ ఇవ్వండి, నేను ఒక 2 బాల్ ఆడతానని వాళ్ళతో లాక్కున్నాను. నాకు అసలు క్రికెట్ రాదండి, ఏదో అలా ట్రై చేస్తున్నాను వాళ్ళందరితో పాటు. అండ్ మీద కూడా అర్లీగానే లేచేసింది. లేచిన వెంటనే కోళ్ళు మేకలు అంటూ లేచిందనమాట తను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనే ఉదయ్ వాళ్ళ తాతయ్య. ఆల్మోస్ట్ తనకి 85 years ఏజ్ అలా ఉంటుందండి. రన్ రేస్లు అనేది హాయ్ మీద షేక్ హ్యాండ్ అంటే నువ్వు నెక్స్ట్ డే వరకు అలా పలకరింపులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే తోటకు వెళ్తున్నాము. ఇంటి దగ్గర నుంచి ఒక వాకబుల్ డిస్టెన్సే అండి, ఒక 300 meters అలా ఉంటుంది. అండ్ ఇంటి వెనక వైపే ఉంటుందన్నమాట. చెప్పాను కదా నెక్స్ట్ డే వేరుశనగ వేస్తున్నారని. సో అవన్నీ కూడా షూట్ చేశాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. బట్ నెక్స్ట్ వ్లాగ్లో, ఇప్పటికే వ్లాగ్ లెంత్ చాలా అయిపోయింది కదా, సో నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ షేర్ చేసుకుంటాను మీతోటి. అస్సలు మిస్ చేయొద్దండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే #AskMM టైప్ చేసి
మీ కమెంట్ని టైప్ చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ బీ సో హ్యాపీ టు నో యువర్ కమెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్ బాయ్.